నమస్కారం. మన్నా కృష్ణ చైతన్య భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి. కోయిలగూడెం మండలంలో మంగపద్దేవపేట, గోడిగూడెం ఆ ప్రాంతంలో ఏదైతే ఆయుధ గిడ్డంగా నిర్మాణం చేస్తామని చెప్తా ఉన్నారో ప్రభుత్వం, ప్రత్యేకంగా ఇక్కడ ఉండేటటువంటి ఏలూరు ఎంపీ గారు కానీ, పోలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కానీ చెప్తా ఉన్నారు. ఆ ప్రజలంతా కూడా 90% అంగీకరించాలని. ఎక్కడ అంగీకరించారు? 90% ప్రజలు అంగీకరించలేదు. కేవలం ఒకళ్ళు ఇద్దరు అంగీకరించితే మీరు నిర్మాణం చేయడానికి సిద్ధపడతా ఉన్నారు. పైకి ఉద్యోగాలు ఇస్తామని చెప్తా ఉన్నారు. ఏ ఉద్యోగాలు ఇస్తారు మీరు? అన్స్కిల్డ్ ఉద్యోగాలు ఏముంటాయి అందులో? అంటే మీరు అక్కడ వాళ్ళకి క్లీన్ చేసేవి, తుడిచేవి, లేకపోతే కట్టేవి ఇస్తారా? ఇది సరైనది కాదు. రైతాంగం అరెకరం, ఎకరం, 6 ఎకరాల లోపు రైతులు అనేక మంది ఉన్నారు ఇక్కడ. వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. వాళ్ళ జీవనాధారం ఆ భూమి. ఆ భూమిలో నుంచి లాక్కుని తరిమితాళ్ళు ఎక్కడ పోవాలి? భూసేకరణ చట్టం ఉంది 2013. దాని ప్రకారం భూసేకరణ చేయాలంటే ముందు గ్రామ సభ జరపాలి. గ్రామ సభ జరిపి వాళ్ళ అంగీకారంతో చేయాలి. ఇక్కడ రైతులు ఎవరు అంగీకరించినప్పుడు మీరు ఎట్లా చేస్తారు? పైగా జైల్లో పెడతారా? ఎవరిని పెడతారు జైల్లో? ఎన్ని వేల మందిని పెడతారు? అంటే ఇది ప్రభుత్వం ఇంకా ఏదో అధికారంలో ఉన్నారు కాబట్టి ఏం చేసినా చెల్లుద్ది అనుకుంటున్నారేమో. ఇది సరైనది కాదు. ఎంపీ గారు పునరాలోచన చేసుకోండి. జీలుగు మిల్లులో పెడతా ఉన్నారు. అక్కడ భూములు, పంటలు పండే భూములు, మంచి భూములు మేమేమంటే మళ్ళీ ఇక్కడ కోయిలగూడెం వచ్చారు. అంటే పంట పండే భూములు, రైతాంగం జీవించే భూములే మీకు కావాలా? సారవంతమైన భూముల్లోనే ఆయుధ గిడ్డంగులు పెడతారా? అది సరైనది కాదు. మీకున్నాయి ఫారెస్ట్ ల్యాండ్స్ ఉన్నాయి, ప్రభుత్వ భూములు ఉన్నాయి, అనేక చోట్ల ఉన్నాయి. అటువంటి చోట్ల పెట్టుకోండి పోయి. అంతేగాని కోయిలగూడెం మండలంలో మంగపద్దేవపేట, గోడిగూడెం ప్రాంతాల్లో పెట్టడం ద్వారా అక్కడ రైతుల జీవనోపాధి కోల్పోతారు. దాంతోపాటు వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఏంటి? మాయమాటలు చెప్పడం కాదు మేము ఉద్యోగాలు ఇస్తామని. అక్కడ ఉద్యోగం కాదు కదా. మీరు కట్టిన తర్వాత చుట్టుపక్కల వాళ్ళు తిరగడానికి కూడా అవకాశం లేకుండా చేస్తారు ఆ భూములు లాక్కున్న తర్వాత. కాబట్టి ప్రభుత్వం పునరాలోచన చేసుకోవాలి. ఈ భూములు తీసుకోవడానికి ప్రయత్నం చేయొద్దని చెప్పి, ఇక్కడ నిర్మాణం చేయొద్దని చెప్పి ఈ రైతులందరూ డిమాండ్ చేస్తా ఉన్నారు. వాళ్ళ పక్షాన వామపక్షాలుగా, ప్రజా సంఘాలుగా, కమ్యూనిస్ట్ పార్టీగా మేమందరం కూడా నిలబడతా ఉన్నాం. భవిష్యత్తులో మీరు అవసరమైతే గ్రామ పెట్టండి, పెట్టి అందరూ అడగండి. రైతులు వాళ్లే చెప్తారు. మాకు వద్దు బాబు అని వాళ్లే చెప్తా ఉన్నారు. వాళ్లే చెప్తారు మీకు. కాబట్టి ఆరోపంగా ఉండాలి కానీ అరెస్టులు చేస్తామని భయభ్రాంతులకు గురి చేసి ఎవరిలో ఒకళ్ళిద్దరు మాటలు నమ్మి ముందుకెళ్తే మంచిది కాదని చెప్పి ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వం ఉండేటటువంటి యంత్రాంగానికి మంచిది కాదని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.